నూతనమైన కృపా, నవనూతనమైన కృపా, శాశ్వతమైన కృపా, బహు ఉన్నతమైన కృపా. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు కలుగునుగాక. ప్రతి ఉదయం నీతో నా నిబంధన స్థిరపరచుదునని దైవ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలని మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మరొకసారి శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని ఎంతమంది అయితే నూతనంగా చూస్తూ ఉన్నారో మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాలు కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క వాక్యం కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 19వ వచనంలో ఇలాగు రాయబడి ఉంది. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. దేవుని పిల్లలారా, ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానము, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి ఉదయకాల సమయంలో తెలియచేస్తూ ఉంది. దేవుని పిల్లలారా, నీతిమంతులైనటువంటి దేవుని పిల్లలైనటువంటి మనకు అనేకమైనటువంటి ఆపదలు వస్తాయి, అనేకమైనటువంటి ఇబ్బందులు వస్తాయి. ఈ లోకంలో మనలను అనేకమైన శత్రువు శ్రమలు, మనకు శోధనలు మన మీదకి వచ్చినప్పుడు మనము జడిసిపోకూడదు, మనము బెదిరిపోకూడదు. శ్రమల యందు మనము దేవుని వైపు చూచినప్పుడు, దేవుని వైపు మనం చూచినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఇక్కడ కీర్తనకారుడు తెలియచేస్తున్నాడు. దావీదు రాసినటువంటి కీర్తనలో దావీదు అక్కడ అబీమెలెకు దగ్గరికి వెళ్ళి, రాజు అయినటువంటి అబీమెలెకు దగ్గరికి వెళ్ళినప్పుడు, ఎప్పుడైతే దావీదు సౌలు చేత తరమబడుతూ ఉన్నాడో, సౌలు చేత తరమబడుతున్నప్పుడు అబీమెలెకు అనబడినటువంటి రాజు మనుషులు దావీదును తీసుకొని అబీమెలెకు దగ్గర తీసుకెళ్లారు. ఇతనే అనేక మందిని చంపినటువంటి వాడు, శత్రు సైన్యం అంతటిని కూడా హతమారుస్తున్నటువంటి వాడు ఇతనే అని చెప్పి అబీమెలెకు దగ్గర తీసుకెళ్ళినప్పుడు అక్కడ దావీదు చేసిన పని ఏంటంటే, వెర్రివాని వలె అక్కడ గడప దగ్గర కూర్చొని ఆ గడప మీద పిచ్చి గీతలు రాచుకుంటూ దావీదు ఆ సమయంలో వెర్రివాని వలె నటించాడు. ఎప్పుడైతే అలాగూ నటించాడో, అలాగూ చేస్తున్నాడో, అబీమెలెకు రాజు వీడా ఇంతమందిని చంపాడా అని చెప్పి, వీడు అంతమంది సైన్యాన్ని చంపాడా అని చెప్పి అబీమెలెకు, వీడిని చూస్తే వెర్రివాళ్ళలాగా ఉన్నాడు, మీరు ఎవరినో చూసి ఎవరు అనుకున్నారని చెప్పి అబీమెలెకు వీడిని తోలివేయండి అన్నప్పుడు అక్కడి నుంచి దావీదు వచ్చిన తర్వాత రచించినటువంటి కీర్తన ఇది. నీతిమంతునికి అనేకమైన ఆపదలు కలుగుతాయి, అయినా సరే వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించునని చెప్పి దేవుని వాక్యం తెలియచేస్తుంది. అవును, నీతిమంతుడైనటువంటి దావీదు నీతిమంతుడిగా బ్రతికాడు, దేవునికి ఇష్టడుగా బ్రతికాడు. ఎప్పుడైతే దేవునికి ఇష్టడుగా బ్రతుకుతున్నాడో అటువంటి సమయంలో సౌలు దావీదును చంపాలని ఎంత ప్రయత్నం చేసినా సరే దేవుడు అతన్ని కాపాడుతూ వచ్చాడు. అతని శ్రమలన్నిటిలో కూడా దేవుడు అతనికి తోడై ఉన్నాడు. అతడు వెళ్ళిన ప్రతి స్థలంలో కూడా దేవుడు దావీదుకు తోడై ఉన్నాడు. అతడు వెళుతున్న ప్రతి ఎడారిలో కానీ ఆ యొక్క అడవిలో కానీ అతడు సౌలు చేత తరమబడుతున్నప్పుడు దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు. దేవుని పిల్లలారా, దేవుని నమ్ముకున్నటువంటి వారికి అనేకమైన ఆపదలు వస్తాయి. శత్రువు అనేక మార్లు నిన్ను హింసించాలని, అనేకమైన సార్లు మిమ్మల్ని ఎలాగైనా విశ్వాసభ్రష్టులను చేయాలని, దేవునికి దూరముగా చేయాలని చెప్పి శత్రువు అనేకమైన సార్లు నేను ఇబ్బంది పడుతూ ఉంటాడు. అయినా సరే నీవు దేవుని వైపు చూడాలి. దావీదు దేవుని వైపు చూశాడు, దావీదు దేవుని రక్షణ కొరకు చూశాడు. కాబట్టి దావీదు విషయంలో దేవుడు గొప్ప కృపను చూపించాడు. దేవుని పిల్లలారా, ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు అనేకమైనటువంటి శోధనలు మనకు తగులుతూ ఉంటాయి, శోధనలు వస్తాయి. మన ఇంటి పక్క వారికి, మన పొరుగు వారికి, మన బంధువుల నుంచి, మన స్నేహితుల నుంచి, మనం చేస్తున్నటువంటి ఆఫీసులో మనకి అనేకమైనటువంటి ఏం కలుగుతాయి, శ్రమలు కలుగుతాయి. మనలను అనరాని మాటలు అంటారు, మనలను చూసినప్పుడు హేళనగా మాట్లాడుతూ ఉంటారు, తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. అయినా సరే నీవు దేనిని కూడా పట్టించుకోకూడదు. నీవు చూడవలసింది ఎవరినంటే
దేవుని వైపును చూడాలి. దేవుని వాక్యం తెలియచేస్తుంది, కొండల తట్టున కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఈ దేవుని దగ్గర నుంచి కలుగుతుందని చెప్పి కీర్తనకారుడు తెలియచేస్తున్నాడు. అలాగే మనకు శ్రమ కలిగినప్పుడు, మనకు శోధన కలిగినప్పుడు వాటన్నిటి నుండి విడిపించగల దేవుడు మనము నమ్ముకున్నటువంటి గొప్ప దేవుడు. ఆయన సర్వశక్తి గల దేవుడని మనము నమ్మినప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాయి. ఈ లోకంలో మనం బ్రతికినంత కాలం కూడా అనేకమైన శ్రమలు మనం అనుభవించాలి. శ్రమలు అనుభవించినప్పుడు ఆ శ్రమలలో దేవుడు నీకు గొప్ప కృపను చూపుతాడు. ఆ శ్రమలలో నుంచి దేవుడు నీకు సహాయం చేస్తాడు. శ్రమలు ఇబ్బందులు మనలను దేవునికి దగ్గర చేస్తాయి. దేవుని సన్నిధికి మనల్ని నడిపిస్తూ ఉంటాయి. ఈ లోకంలో ఉన్నటువంటి శ్రమలు కొంతకాలమే, ఈ లోకంలో ఉన్నటువంటి బాధలు వ్యాధులు కొంతకాలమే, అయినా సరే వాటన్నిటిలో నుండి దేవుడు నిన్ను కాపాడుతాడని చెప్పి ఉదయకాల సమయంలో దేవుడు నీతో తెలియచేస్తాడు, నీతో మాట్లాడుతూ మనతో తెలియచేస్తూ ఉన్నాడు. మనకి రోజు ఇస్తున్నటువంటి దేవుని వాగ్దానము, నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, అయినా సరే వాటన్నిటిలో నుండి యెహోవా నిన్ను కాపాడుతున్నాడని చెప్పి దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా వాటన్నిటిలో నుండి దేవుడు మనల్ని తప్పక విడిపిస్తాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన నిన్ను మర్చిపోయే దేవుడు కాదు. ఒకవేళ నీవు మర్చిపోయాడు అనుకుంటావేమో, అలాగూ దేవుడు ఎన్నడూ కూడా మర్చిపోడు. ఆయన నీకు సహాయం చేసే దేవుడు. దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన దూతలు కావాలంటాయంట. అలాగే యెహోవా యందు భయభక్తులు కలిగిన నీవు ఈ లోకంలో కలుగు శ్రమలకు కృంగిపోకుండా, నీవు జడిసిపోకుండా, నీవు బెదిరిపోకుండా దేవుని వైపు చూస్తే ఆయన నీకు సహాయకుడిగా ఉంటాడు. ఆయన నీకు సహాయం చేస్తాడు. నీ ప్రతి శ్రమలన్నిటిలో నుండి ఆయన నీకు విడుదలనిస్తాడు. ఈ ఉదయకాల శ్రమలో దేవుని మాటలు వింటున్న దేవుని పిల్లలారా, దావీదుకు అనేకమైన శ్రమలు కలిగాయి. సౌలు నుంచి అనేకమైన ఉపద్రవాలు వచ్చాయి. సౌలు ద్వారా అనేకమైన సార్లు తరమబడ్డాడు. అయినా సరే దావీదు ఎన్నడూ కూడా సౌలు మీద పగ తీర్చుకోలేదు. ఎన్నడూ కూడా సౌలు మీద అతడు యుద్ధం చేయడానికి వెళ్ళలేదు. సౌలుని చంపాలనుకోలేదు. దేవుని పిల్లలారా, దేవుని పిల్లలమైనటువంటి మనలను హింసిస్తున్న వారి యందు, మనలను బాధిస్తున్న వారి యందు, మన మీద అనరాని మాటలు అంటున్న వారి పక్షాన మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనలను హెచ్చిస్తాడు. మన ప్రార్థన ఆలకించి నీ శత్రువులను మిత్రులుగా మార్చుతాడు. దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. నీ శ్రమలన్నింటిలో కూడా దేవుడు తోడు ఉంటాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు నాయన, మహోన్నతుడ ప్రభువా, సర్వశక్తిమంతుడవు నాని, ఉదయకాల సమయంలో ప్రభువా ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డని నీ చేతులుగా అప్పగిస్తున్నాను ప్రభువా. నాయన నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములని ప్రభువా, ఆయనను వాటన్నిటిలో నుండి ప్రభువా నాయన యెహోవాయే రక్షించునని ప్రభువా నీ వాక్యం తెలియచేస్తూ ఉంది. ప్రభువా నాయన వందనాలు ప్రభువా. దినమంది ప్రభువా ఎంతమంది అయితే ప్రభువా నాయన శ్రమల గుండా ప్రయాణం చేస్తున్నారు, ఎంతమంది కష్టాలు గుండా ప్రయాణం చేస్తున్నారు, ఎంతమంది వేదనల గుండా ప్రయాణం చేస్తున్నారు ప్రభువా నాయన, వారి శోధనలోంచి వారిని విడిపించండి. వారి యొక్క కష్ట దినములలో ప్రభువా వారికి సహాయం దయచేయండి ప్రభువా. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డని దీవించండి, నీ కృపలో బలపరచండి, నీ సహాయం వారికి అనుగ్రహించండి ప్రభువా. ఆపదలన్నిటిలో నుండి బిడ్డలకు గొప్ప విడుదల దయచేయమని ప్రభువా, వారి కష్ట దినములలో ప్రభువా నీకు మొరపెట్టినప్పుడు నీకు వారికి ఉత్తరము దయచేయమని నీ చేతుల బిడ్డలను అప్పగించుకుంటే కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించి నీ కృపలో నడిపించమని సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. నా క్రయధనముకై
రుధిరము కార్చితివి, ఫలవంతములైన తోటగా మార్చితివి. నా క్రయధనముకై రుధిరము కార్చితివి, ఫలవంతములైన తోటగా మార్చితివి. ఫలితము కొరకైన శోధన కలిగినను ప్రతిఫలముగా నాకు ఘనతను నియమించి, ఆశ్చర్యకరమైన ఆదరణ కలిగించి, అన్ని వేళలయందు ఆశ్రయమైనావు. ఎంతగా కీర్తించిన నీ రుణమే నే తీర్చగలనా? ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. నూతనమైన కృపా